ఇథియోపియాలోని బోనా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సిదామా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోవడంతో 71 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే డామా ప్రాంతంలోని అధికారులు రిలీజ్ చేసిన ప్రకటనలో ఈ వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం 5:30 సమయంలో ప్రయాణికులతో సిదామా ఏరియాలోని వెళ్తున్న ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పడంతో రోడ్డుపై నుంచి నదిలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 68 మంది పురుషులు, 3 మహిళలు చనిపోయినట్లు పేర్కొన్నారు. ఇక మరణించిన వారి మృతదేహాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. ఇక మృతుల్లో కొందరు స్థానికంగా ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. కాగా పేద దేశమైన ఇథియోపియాలోని సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానిక పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఇథియోపియాలోని బోనా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సిదామా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోవడంతో 71 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే డామా ప్రాంతంలోని అధికారులు రిలీజ్ చేసిన ప్రకటనలో ఈ వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం 5:30 సమయంలో ప్రయాణికులతో సిదామా ఏరియాలోని వెళ్తున్న ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పడంతో రోడ్డుపై నుంచి నదిలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 68 మంది పురుషులు, 3 మహిళలు చనిపోయినట్లు పేర్కొన్నారు. ఇక మరణించిన వారి మృతదేహాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. ఇక మృతుల్లో కొందరు స్థానికంగా ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. కాగా పేద దేశమైన ఇథియోపియాలోని సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానిక పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఇథియోపియా